వెళ్తున్నానండి, వెళ్తున్నాను రాఖీ కట్టడానికి. లక్కీది ఒకటే గోల్ అండి. మా అమ్మాయి అరదు మంచిగా ఉండే కదా నడమ టైట్ దొడ్డుగా అవుతున్నా కదా, లూజ్ పెట్టండి కదా నడమే కదా. ఇదిగోండి మా అమ్మ వేసిన ముగ్గు. మా అమ్మ మొత్తం అంతా నీట్గా చేసిపోయిందండి. ఇల్లులు కడగడమేమో నిన్న కడిగేసాము. ఈరోజు అయితే నాకు లేట్ అయిపోద్దని చెప్పేసి, అంటే నాకు చేత కాదని చెప్పేసి మా అమ్మ నిన్న కడిగేసింది. వెళ్తున్నాను. జుట్టు ఆరలేదండి, అందుకే తడితడిగా ఉంది మొత్తము. ఓకే, అమ్మ ఎట్లా ఉందండి దారి, మా అమ్మ వాళ్ళ ఇంటికి దారి ఎట్లా ఉంది, ఏం బాగాలేదు. బురద బురద అంతా తీసుకో. హలో అండి, మా అన్న లేడు కానీ కట్టే అలవాటు అండి నాకు ఎప్పుడు, అందుకని కడుతూ ఉంటాను. ఫోటో కట్టడం ఏంటా అని అనుకుంటున్నారా, అది నా సెంటిమెంట్ అండి, అంతే. ఎవరి సెంటిమెంట్ వాళ్ళకి అంతే అండి. పిచ్చి అని అనుకోవద్దు, ఇదో రకమైన పిచ్చి నాకు. పువ్వు అయిందేమో తేపు లడ్డు, పువ్వు తేప నాన్న. అగుల పువ్వు అన్న పెట్టు. లేడండి, మా అన్న చనిపోయి 8 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ నేను ప్రతి సంవత్సరం రాఖీ కడుతూనే ఉంటానండి. లాస్ట్ అమ్మ మమ్మీ వాడిని లడ్డు పూలు ఆపోనియా, అట్టెట్లా ఆపోని చెప్తుంది కదా. పూలు అట్టెట్ అయిపోయినాయి లడ్డు. లడ్డు అమ్మా చెప్తండి. ఏనా పువ్వులా, ఏ పువ్వు, ఇంకొకటి ఇయ్యు, అది ఇయ్యు. చాలే ఇక మమ్మీ అట్లా పడేస్తారా అలాగే, చూసుకోలే తెలివి. మమ్మీ సైడ్ ప్లీజ్. జయజమ్మ కాదు, పెద్ద నాన్న. పెద్ద నాన్న, పెద్ద నాన్న అను, పెద్ద నాన్న.
పెద్ద మామ కాదు, పెద్ద నాన్న. పెద్ద నాన్న. పే పే దా దా నా 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 పెద్ద నాన్న. పెద్ద మామ. నీ ముక్కుల తొక్కు మళ్ళీ ఆడికి వస్తావు కథ. నా ముక్కులు తక్కువ. మమ్మీ నాకు వీడియో మంచి రాదు నాకు. లక్కే లడ్డు కదిలియకు, కదిలియొద్దు. కదిలిచ్చదు మళ్ళా. నువ్వు షేక్ చేయకు బొమ్మను. షేక్ చేయకృష్ణ అదే కదిలిపోతుంది. చందు అక్క నువ్వే తెచ్చిన. నేను ఏమి తెచ్చిన జోన్కి. ఎప్పుడు వస్తుంది అత్తమ్మా? ఈయన వస్తున్నావా? ఇవి 25 అంటా సంచి. అమ్మ 50 రూపాయలు. ఇరాకి 50 రూపాయలు. అమ్మా ఇదే 20 రూపాయలు అంటే. అమ్మా జెండక కవరి నల్లది అంత మైసూర్ పాకులు పెట్టిన. తెలియమా అదే అరే లేవు. దీపం పెట్టేది ఏమన్నా ఉందా అమ్మా? చందు ఉంది అమ్మ, నైనా ఉండదు. చందాక ఒకసారి ఇక్కడ పెట్టండి. చందక్క ఎందుకో ఇది పట్టుకోవా? ఇది పట్టుకో. ఎక్కడ పెడుతున్నావు లకి నువ్వు? చందకి ఇది పట్టుకున్న బూలు అవుతుంది. రాదు భయం. చందకి పని ఉంది. పట్టుకుంటే ఇది పట్టుకో. దాంట్లో అదే ఉంటుంది, ఏం కాదు. సరిగ్గా పట్టుకో. నాకు ఊగుతున్నది, పట్టుకో. ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చేది జయదమ్మ కాదురా పెద్ద నాన్న. పెద్దమ్మ అంటారా? పెట్టుకోరా, పట్టుకోలకి అలా కింద పెట్టది. ఇవ్వట్టు మమ్మీ ఇంకెంతసేపు? మమ్మీ ఇంకెంతసేపు? అది ఆడ పడుతుంది దీపంతా. ఒకటే చిన్నది లేదా? అది ఫోటో ఇట్లా కడిగి కూర్చున్నట్టు ఇంకా ఏమి వద్దా? ఇది దీపం అయితే గంట పడుతుంది. మంచిగా మంచిగా వేపించుకురావాలి మళ్ళీ. చందాక పడుకోసం మమ్మీ. ఏ ఆపు, కట్ చేయి. నీకు అంత లడ్డు మంచి కూర్చో. నాకు మైసూర్ పాకే కావాలి ఫస్ట్. ఇప్పుడు తిండిపోతాను అన్న అచ్చం. ఆన్ చేసావా? చేయకి ఇప్పుడే కొద్దిగా తయారాలేను. బొట్టు పెట్టు, బొట్టు పెట్టు, పెట్టు. అని పెళ్ళకు ఇడమూసా మంచి కూసమా పెట్టుకోవాలి. ముందే ఇద్దరు ముందే పెట్టుకోవాలి. ఇంకోటి ఏదా? ఇప్పుడు ఇప్పింది కదరా? ఇప్పి ఆడేసి ట్యాప్ ఏడుంది? మీద పెట్టుకొని ముందుకు ముందుకు ఇప్పుకొని కూర్చొని పెట్టుకున్నాం.
తీ. ఆన్ చేసినావా? ఎప్పుడో బాబాయ్ నువ్వు అట్లా నాకు బాబాయ్ వీడియోలో పడుతుంది. అవి రెండు కలిపి కొత్త కట్టాలి. హలో అండి, రాఖీ సెకండ్ రాఖీ. ఫస్ట్ రాఖీ అయిపోయిందండి, సెకండ్ రాఖీ. లక్కీ ఫ్రాడ్ లక్కీ కదండి. అది ఏం చూస్తున్నావా పట్టుకొని ఫోర్త్ లాకి ఫిఫ్త్ లాకి సిక్స్త్ లాకి సెవెంత్ లాకి ఆ సారి వచ్చినాక కట్టినాం, ఈసారి ఏమో జల్దీ కట్టిపోతున్నాం. పిన్ని గుడ్డు కట్టిన ఆన్ చేసిండా? నేను కడతా ఇప్పుడు గుడ్డానికి. హాయ్ చెప్పు. హాయ్ ఇక్కడ చూడు బాబాయ్, చూడు పిన్ని బాబాయ్ చూడు. రెండో తమ్ముడు చంద్రుడే కనిపిస్తున్నాడా? చందు పండు నువ్వు ఎందుకు చేస్తున్నావు అట్లా? రాకుండా మొడేస్తా. అయిపోయిందా? ఎక్కడ వీళ్ళిద్దరికి ఇప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నావు? సాగర్ చలో కట్ చేయాలా? తీసుకో. కట్ చేయాలా? ఇదేం కుంకుమ రో నాయన? కుంకుమ ఇది. అమ్మమ్మ కట్టుకొని తీసుకొని అమ్మా చెయ్య పట్టుకున్నాడా? పట్టుకోకలకి మనకి ఏమైతున్నాయి పట్టుకో. పాత అంగి కొత్త అంగి కొత్త కొత్త అత్త కూడా సార్ మేము వచ్చినాక కట్టింది సార్, జల్దీ కట్టిపోతుంది. ఎక్కడ పోతారా? ఎక్కడ పోతారా అని అంటున్నది. నా కట్టిరు కన్నా అడ్డం తీయాలమ్మా వీడియో. ఏం కదా అయిపోయిందా? ఇక ఇంకెవరికి ఉన్నది కట్ట దొరకలేదు కదా. హాయ్ అండి, ఎప్పుడు మా ఇంట్లోనే వీడియో తీస్తూ ఉంటాను కదా. ఇదిగోండి మా అమ్మ ఇల్లు. ఇక్కడికి వచ్చాను రాఖీ కట్టడానికి. 3 రాఖీలు కట్టాను కదండి. అక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి కదా. 2 ఛాయలు, ఒక్కొక్క ఇంటిది ఒక్కో ఛాయ్ కదా. అంత వింత వెరైటీ. మీరు కట్టేశారా? నాకు మార్నింగ్ కడితేనే తృప్తి అండి. ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ కడితే మనశ్శాంతిగా ఉండదు. అందు గురించి మార్నింగ్ వెళ్ళేసి కట్టేస్తూ ఉంటాను. ఓకే, అవును మర్చిపోయానండి. ఏం లేదండి, లడ్డు కూడా డబ్బులు తీసుకోబోతున్నాడు అండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము. ఇక్కడతోని ఈ ఇంటితోని ఇక్కడ ఎండ్ అండి. ఓకేనా? ఇల్లు మీకు ఎప్పుడు చూపించలేదు కదా, చూడండి. ఇదండి. ఓకే, చూసారు కదా, అయిపోయిందండి. మొత్తానికి మన ఇంటికి వచ్చేసాము. ఇందాక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
ఇల్లు చూపించాను కదండి, అది మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి. ఇది నా ఇల్లు, నా ఇల్లు ఇలా ఉంది. మా అమ్మ వాళ్ళ ఇల్లు బాగుంటుందండి. దాంట్లో ఇంటికి ముందు పిల్లర్స్ ఉన్నాయి చూడండి, అవి మా ఆయన వేసినవి అండి. మా ఆయన ఆ వరకే చేసేవాడు. ఆ ఇంటికి ప్లాస్టింగ్ డిజైన్ మొత్తం మా ఆయన చేశాడండి. ముగ్గురికి ఒకేసారి ఎందుకు కట్టలేదు అని అంటే, వాళ్ళకి ముగ్గురు ఒకరికొకరికి కొంచెం పడదండి. అందు గురించి అలా ఎవరికి వాళ్ళకి కట్టాల్సి వచ్చింది. ఎవరింటికి వెళ్ళి వాళ్ళకి పక్క పక్కనే ఉంటాయి రూమ్లు, కాకపోతే ఎవరి రూమ్లోకి వెళ్ళి వాళ్ళకి కట్టాను. మళ్ళీ మీకు డౌట్ వస్తుందని నేను చెప్తున్నానండి, ఎందుకు అలా కడుతుంది అనేసి అనుకుంటారేమో అనేసి చెప్తున్నాను. ముగ్గురికి ఒకసారి నేను ఎప్పుడు కట్టనండి, ముగ్గురికి ఎవరి రూమ్లలోకి వెళ్ళి వాళ్ళకి కడతాను. సో అందు గురించి ముగ్గురికి 3 సార్లు కట్టానండి. మా కోడలికి ఇచ్చానండి వీడియో తీయమని, తనేమో ఇలా అడ్డంగా పెట్టి తీయకుండా నిలువుగా పెట్టి తీసిందండి వీడియో. సో కంప్లీట్ అండి రాఖీ పండుగ నేనైతే కంప్లీట్ చేసేస్తాను. మార్నింగే కట్టేశానండి. మీరు కూడా కట్టేశారా? నాకైతే అదో తృప్తి అండి, మార్నింగ్ కడితేనే నాకు తృప్తి. నాకు ఈవినింగ్ కట్టడం నాకు నచ్చదండి, ఇష్టం ఉండదు. నచ్చదు ఎందుకో తెలీదు, నాకు నచ్చదు అంతే. నచ్చితేనే చేస్తానండి ఏదైనా పని, నేను నచ్చకపోతే నేను అసలు చేయనండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ ఎవరు అన్న చెల్లెలు ఉన్న ఎవరు మిస్ చేసుకోదండి. ఎందుకంటే ఈ సంవత్సరం ఉన్న వాళ్ళ ముందుకుండము, అలానే నేను శాపాలు పెట్టట్లేదండి, చెప్తున్నాను అంతే. మనుషులకి గ్యారంటీ లేదండి. నా ముందు ఎంతోమంది పట్ట పోతా ఉన్నారండి. అంటే అందరూ పోతారని నేను అనట్లేదు, సారీ అండి, తప్పు అనుకోవద్దు, సారీ. కానీ ప్లీజ్ ఏ అన్న చెల్లెలు కట్టకుండా మనస్పర్ధాలు వచ్చి గొడవలు వచ్చి ఒకవేళ కట్టకుండా వదిలేసుకుంటారేమో, వద్దండి, తప్పండి, అలా చేసుకోవద్దు. గొడవలకేనండి, మన పండగది మన పండగేనండి. కట్టడమే, గొడవనే. మాట్లాడకపోతే తర్వాత మాట్లాడకండి, తర్వాత అది మన ఇష్టము. కానీ పండగని మాత్రం ఎవరు వదిలిపెట్టొద్దండి. ప్రతి చెల్లెలకి చెప్తున్నాను, ఏ అన్నయ్యని మిస్ చేసుకోవద్దండి, ఓకేనా? అందరూ రాఖీ కట్టుకోండి, అందరూ హ్యాపీగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే గంట సింబల్ని నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, నాకు వ్యూస్ తక్కువ వస్తున్నాయి కదా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఒక వీడియో తీసానండి, దానికి కాపీరైట్ పడిందండి. నాకు చూస్తాను అదేంటో, ఏం మిస్టేక్ జరిగిందో నాకైతే తెలియదు, కానీ కాపీరైట్ పడింది. నిన్న కూడా ఈ వీడియో తీసాను నేను, కాపీరైట్ పడడం వల్ల కొంచెం మూడ్ అవుట్ అయిపోయిందండి. అందుకని నేను మళ్ళీ వీడియో తీయాలనిపించలేదండి, నాకు తీయలేదు. ఈరోజు మళ్ళీ తీశాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ప్లీజ్ నా వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి. బాయ్.